తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రీసెంట్ టైమ్స్‌లో ఒక వింతైన నిశ్శబ్ద పీఆర్ రివల్యూషన్ నడుస్తుంది. ఒకప్పుడు సినిమా ప్రమోషన్ అంటే ఓన్లీ టీజర్‌లు, సాంగ్స్, ట్రైలర్‌లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ కంప్లీట్‌గా మారిపోయింది. సినిమా అసలు సెట్స్ పైకి వెళ్ళకముందే లేదా షూటింగ్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే సదరు హీరో చుట్టూ, ఆ ప్రాజెక్ట్ చుట్టూ ఒక ఊహాజనితమైన అతిపెద్ద బిజినెస్ ఇమేజ్‌ను, కళ్ళు చెదిరే మార్కెట్ వాల్యూను క్రియేట్ చేయడం ఒక కొత్త ట్రెండ్ అయిపోయింది. ఈ పీఆర్ గేమ్ నార్మల్‌గా సినిమా ప్రొడక్షన్ బడ్జెట్‌తోనే స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు టాలీవుడ్‌లోనే ఏ సినిమాకు పెట్టని అన్‌బిలీవబుల్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది అంటూ ఫస్ట్ రౌండ్ లీకులను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోకి చాలా తెలివిగా వదులుతారు. ఆ న్యూస్ కాస్త వైరల్ అయ్యి కూల్ అవ్వగానే నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఓటీటీ డిజిటల్ రైట్స్ టాపిక్ స్క్రీన్ పైకి వస్తుంది. ఆ డీల్స్‌పై ఎలాంటి అఫీషియల్ సైన్ పడకముందే టాప్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఆ సినిమా కోసం రికార్డ్ లెవెల్ ప్రైస్ ఆఫర్ చేస్తున్నాయని రూమర్స్‌ను స్ప్రెడ్ చేస్తారు. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత ఆ సినిమా నాన్ థియేట్రికల్ డీల్ అత్యంత భారీ ప్రైస్‌కి క్లోజ్ అయిపోయిందంటూ ఇంకో ఎక్స్‌క్లూజివ్ న్యూస్ బయటకు వదులుతారు. కానీ ఇక్కడ రియాలిటీ చూస్తే కథ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. యాక్చువల్‌గా జస్ట్ 35 కోట్ల రూపాయలకు కుదిరిన ఓటీటీ డీల్‌ను ప్రచారంలోకి వచ్చేసరికి ఏకంగా 70 కోట్లకు మార్చేస్తారు. నాన్ థియేట్రికల్ బిజినెస్ 70 కోట్లు అయితే అది ఈ పీఆర్ మాయాజాలంలో ఊహించని రేంజ్‌లో 100 కోట్లకు మారిపోతుంది. ఏ ఒక్కరూ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయకపోయినా ఆ క్రియేట్ చేసిన ఫేక్ నెంబర్‌లనే అందరూ నిజాలని నమ్మేలా ఒక హైప్‌ను తీసుకొస్తారు. ఈ టైప్ ఓవర్ పెంచేసే నెంబర్ల ప్రచారంపై ప్రొడ్యూసర్లు కూడా ఓపెన్ అవ్వకుండా సైలెంట్‌గానే ఉండిపోతున్నారు. పెంచేసిన బడ్జెట్లు లేదా ఓటీటీ రేట్లను కరెక్ట్ చేసి అసలు నిజాలు బయటపెడితే ఎక్కడ హీరో క్యాంప్ లేదా ఫ్యాన్స్ ఫీల్ అవుతారో, ఎక్కడ ఇండస్ట్రీలో అనవసరమైన గ్యాప్స్ వస్తాయోనన్న భయంతో ప్రొడ్యూసర్లు మౌనం వహిస్తున్నారు. దీంతో ఈ హైప్ చేసిన నెంబర్స్ ఎలాంటి అడ్డు అదుపు లేకుండా సోషల్ మీడియాలో ప్లాన్డ్ న్యూస్ ఆర్టికల్స్ లో రియల్ ఫ్యాక్ట్స్ లాగా వైరల్ అవుతూనే ఉన్నాయి. సరిగ్గా ఇదే స్ట్రాటజీని హీరోల ఇమేజ్ మేక్ ఓవర్ కోసం కూడా మూవీ టీమ్స్ చాలా తెలివిగా వాడుతున్నాయి. ఇండస్ట్రీలో దాదాపు ప్రతి స్టార్ హీరోకి సంబంధించి ఏదో ఒక రకమైన బ్యాక్లాష్ లేదా నెగిటివ్ టాక్ ఉండేది. షూటింగ్లకు లేటుగా రావడం, తరచూ గ్యాప్ తీసుకోవడం, బాడీ డూప్లపై ఎక్కువ డిపెండ్ అవ్వడం లేదా డేట్ల కేటాయింపులో ఇష్యూస్ రావడం వంటి పాయింట్లపై వస్తున్న నెగిటివిటీని కంప్లీట్గా కవర్ చేయడానికి పక్కా స్కెచ్ వేస్తున్నారు. ఈ బ్యాడ్ ఇమేజ్ను కవర్ చేయడానికి టైంకి తగినట్లుగా ఇన్సైడ్ రిపోర్ట్స్ పేరుతో కొన్ని లీక్స్ని మీడియాలోకి వదులుతున్నారు. హీరో అసలు బ్రేక్ తీసుకోకుండా డే అండ్ నైట్ కష్టపడుతున్నారని ఒకరోజు ఆర్టికల్ వస్తే ఇంకొక రోజు ఆయన డైరెక్టర్ విజన్కి కంప్లీట్గా సరెండర్ అయిపోయారని, ఒక రోజు కూడా షూటింగ్కి గైర్హాజరు కాలేదని లీకులు ఇస్తారు. ఇవన్నీ కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్కు ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ పేరుతో చేరుతూ ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ని ఒక్క మీడియా హౌస్ పబ్లిష్ చేస్తే చాలు, మిగిలిన డిజిటల్ మీడియా ఛానల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ దానిని కాపీ చేసి స్పీడ్గా స్ప్రెడ్ చేస్తాయి. జస్ట్ కొద్ది రోజుల గ్యాప్లోనే ఎలాంటి ప్రూఫ్ లేని రూమర్స్ కాస్త ఒక రియల్ ఫ్యాక్ట్ లాగా జనాలు ఫిక్స్ అయిపోతారు. ఫ్యాన్స్ తమ హీరో సాధించిన ఈ ఫేక్ రికార్డులను చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు. హీరోలకు స్ట్రాంగ్ పబ్లిక్ ఇమేజ్ వస్తుంది. ఇక మీడియా ప్లాట్ఫామ్లకు ఆకర్షణీయమైన వార్తల ద్వారా వ్యూస్, క్లిక్స్ దక్కుతాయి. ఈ పీఆర్ సిస్టంలోనే పైన అందరికీ ప్రాఫిట్ జరుగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఈ కలర్ఫుల్ వరల్డ్లో అసలైన నిజాన్ని గుండెల్లో దాచుకుని ఉండేది మాత్రం ఓన్లీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మాత్రమే. అసలు బడ్జెట్ ఎంత, కుదిరిన రియల్ డీల్స్ వాల్యూస్ ఎంత, సెట్స్లో యాక్చువల్గా ఏం జరుగుతుందో వారికి మాత్రమే తెలుసు. కానీ నేటి టాలీవుడ్ పీఆర్ కల్చర్లో రియాలిటీ కంటే కనిపించే ప్రచారమే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. మొత్తానికి టాలీవుడ్లో ఇప్పుడు రియాలిటీ కంటే ప్రచారానికే ఎక్కువ విలువ దక్కుతుందనే చర్చ నడుస్తుంది. అయితే ఫేక్ హైప్, నిజమైన బిజినెస్ మధ్య తేడా ఏంటో కాలమే తేల్చాల్సి ఉంది.